పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఆ పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఆ ట్రైన్లలో తరలి వస్తున్నారన్నమాట. వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక కుటుంబంలో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. ఆ ట్విన్స్ లో ఒక బాబుకి మాత్రము ఆస్తమా ఉందన్నమాట. ఆ తొక్కిసలాటలో ఆ ఆస్తమా ఉన్న పేషెంట్ కి ఏమైనా అవుతుందని చాలా జాగ్రత్తగా వచ్చారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళకి అవకాశం లేదు, అక్కడ ఉండే అవకాశం లేదు. అది చాలా భయంకరమైన పొజిషన్ అండి. అది అసలు మనం తలుచుకోకూడదు, తలుచుకోలేము. అంత భయంకరమైన పొజిషన్ 1948 లో ఇది. అయితే ఆ ఆస్తమా ఉన్న పేషెంట్ ఏమైందంటే ఆ జనాల మధ్యలో ఇరుక్కొని తొక్కిసలాట్లో చనిపోయాడు ఆ బాబు. అయితే ఆ బాబు అలా జరిగినందుకు ఆ ట్రైన్ లో ఆ శవాన్ని పెట్టుకుని ఆ తల్లి ఎంత ఘోరంగా ఏడుస్తుందంటే అంత ఘోరంగా ఏడుస్తుంది అనమాట. అయితే ట్రైన్ పాకిస్తాన్ ఇండియాకి వచ్చే వరకు 2 రాత్రులు జరగాలండి. అప్పట్లో అలా ఉండదు అనమాట, 2 రాత్రులు గడపాలి. సో ఆ ఉన్న జనాలందరూ కూడా చాలా గొడవ చేస్తా ఉన్నారు. శవాన్ని పెట్టుకొని ఎట్లా ట్రైన్ లో ట్రావెల్ చేస్తామంటే ఈ శవాన్ని బయటపడేయండి. కానీ ఏ తల్లికైనా ఉగ్గుతుందండి మనసు. చాలా ఘోరం అంటే ఆ తల్లి ఏడ్చి రాత్రి 11:30-12 గంటలకు ఇంకా తనకు ఓపిక లేక అలా పడిపోయింది అనమాట. అట్లా అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ట్రైన్ గంగా నది దాటుతుందనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఏం చేశారంటే వాళ్ళ ఆయన లేపారు. మీ ఆవిడ లేస్తే పడేయండి, ఈ శవాన్ని కనుక గంగా నదిలో పడేస్తే మీకు కొడుకుకి ముక్తి వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి, మనకు బాధ తప్పుతుంది, మీ ఆవిడ లేస్తే పడేయలేదు అని చెప్పి ఆయనను కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఇంకా గంటల కొద్ది ఆయనను కన్విన్స్ చేస్తానే ఉన్నారు. 1 అయింది, 2 అయింది, 3 అయింది, ఇవి కన్విన్స్ చేస్తానే ఉన్నారు. ఆయనకి ట్రైన్ వెళ్ళిపోతుంది, నది వెళ్ళిపోతుంది, ఇంకా ఆయన కన్విన్స్ చేస్తా ఉన్నారు. ఇంకా ఆయన ఆ స్పీడ్ లో ట్రైన్ స్పీడ్, నది వెళ్ళిపోతుంది. ఆయనకు కూడా ఒక ఆలోచన వచ్చింది, నిజంగానే గంగా నదిలో పడేస్తే ఈ శవాన్ని దూరం తీసుకెళ్లే లోపు అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందేమో అని ఆయన వాళ్ళ మాటలు, ఆ ట్రైన్ స్పీడ్, నది వెళ్ళిపోతుంది, మాటలు, ట్రైన్ స్పీడ్, నది, ఈ ఆవేశంలో ఏం చేశాడంటే నిర్ణయం తీసేసుకుని వెంటనే ఆ బాబు ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ గంగా నదిలో వెళ్తున్న ట్రైన్ నుంచి పడేశాడు అనమాట. ఆ బాడీ ఏదైతే ఉందో నీళ్లలో పడిపోయే ముందు ఒక పెద్ద శబ్దం వచ్చింది, బాబోయ్ అంటే దాని అర్థం ఏంటి? ఆయన హడావుడిలో చనిపోయిన శవాన్ని కాకుండా బతుకున్న బాబుని పడేశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి వాళ్ళ ఆవిడ లేచిన తర్వాత సమాధానం ఎలా చెప్తాడు? ఆల్రెడీ ఒక జాబ్ పోయిన బాధలో ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంత తొందరపాటు నిర్ణయాలలో ఒక్క చిన్న ప్రాబ్లం జరిగినా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, కొన్ని పనులు ఎలా ఉంటాయంటే వాటిని వెనక్కి తిరిగి తీసుకురాలేదు. అందుకే ఒక ఫ్యామిలీ ఆచి పూచి అడిగేయాలి. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి, తిట్టుకుంటే ఇవ్వాలి కాకపోతే తిట్టుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి మళ్ళీ వెనక్కి తిరిగి రావు. ఒక 2 సంవత్సరాల క్రితం నేను విన్న ఈ కథ నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది అనమాట. అందుకని భార్యాభర్తలైనా, పిల్లలైనా, ఫ్రెండ్స్ అయినా, సమాజంతో ఎక్కడున్నా సరే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చింది ఎందుకంటే ముక్తి మార్గం వైపు చిల్లర గొడవలకి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట. స్వామి